గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మకి చాలా రోజులుగా ఒక ఊరు వెళ్ళాలని కోరిక అనమాట. సో నేను అక్కడికి తీసుకెళ్ళాను ఫైనల్గా. అది ఏ ఊరు, ఎక్కడికి తీసుకెళ్ళాను అనేది నేను మీకు కూడా చూపిస్తాను. అండ్ ఈ జర్నీలో వచ్చేసి అమ్మతోటి ఒక 2-3 చిన్న చిన్న అడ్వెంచర్స్ కూడా చేయించాను. తన లైఫ్లో ఫస్ట్ టైం అలాంటి అడ్వెంచర్స్ చేయడము. సో మేము హైదరాబాద్లో మధ్యాహ్నం 1:10 కల్లాగా మేము ట్రైన్ ఎక్కాము. ఈవినింగ్ 4:10 కల్లా 4:10, 4:20 కల్లా మేము ఆ ఊర్లో దిగేసాము. రైల్వే స్టేషన్ నుంచి మేము అక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. పర్సనల్ ఆటోస్ అవైలబిలిటీ లేదు, ఓన్లీ షేర్ ఆటోసే. అప్పుడు పబ్లిక్ ఎక్కువ లేరు, సో మొత్తం మేమే తీసుకున్నాము ఆటోలో ఇద్దరం, నేను అమ్మ బయలుదేరాము. అండ్ రైల్వే స్టేషన్ నుంచి మేము దిగిన ఆశ్రమం కూడా చాలా తక్కువ డిస్టెన్సే ఉంది. ఒక 1-1.5 కిలోమీటర్ ఉంటుందేమో. ఒక 10 మినిట్స్లో దించేశారు. ఇదిగో చూస్తున్నారు కదా రోడ్ అంతాను. ఎప్పుడు ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందిట. బాగా ఫెస్టివల్ టైంలో అయితే రష్ ఉంటుంది, కానీ మిడి టైమ్స్లో అయితే కొంచెం తక్కువగానే ఉంటారట రద్దీ. చూసారు కదా, ఇలా చాలా బాగుంది. ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది. భలే బాగా అనిపించింది. 6-7కే ఇలా ఉందంటే పరిస్థితి చూడాలి. అదే అంటున్నా, 7కే ఇలా ఉందంటే ఇంకా వర్షాకాలంలో నైట్ 11-12 ఆ టైంలో కష్టంగానే ఉంటుంది. మేమైతే శుక్రవారం వెళ్ళాము. సో అందుకని సాయంత్రం అమ్మవారి దర్శనం చేసుకోవడానికని బయలుదేరాము. అక్కడ ఆటోస్ ఏమీ లేవు. సాయంత్రం 7:30 అవ్వడం వల్ల ఆటోస్ ఏమీ లేవు, అందుకని నడుచుకుంటూ బయలుదేరాము. మేమైతే అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. అక్కడ పల్లకి సేవ జరుగుతుందిట రాత్రిపూట లాస్ట్గా. ఆ పల్లకి సేవ కూడా చూసుకున్నాము. చూసారా చిన్న పప్పి అనమాట. నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు, చాలా చాలా ముద్దుగా ఉన్నాడు. చక్కగా నా చేతిలో ఒదిగిపోయి కూర్చున్నాడు. చాలా చిన్నవాడు అనమాట. ఎంత ఒక 1 మంత్ లోపలే ఉంటుంది. చాలా చిన్నవాడు నా దగ్గరికి వచ్చాడు. ఎంత ముద్దు అనిపించాడు. చాలాసేపు ముద్దు చేశాను. ఇంకొక పిల్ల తిరుగుతుంది అటు ఇటు. అమ్మ ఎక్కడ ఉంది? తినిపెట్టాలనిపించలేదు అసలు. ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాడో. మన బాసర అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. శుక్రవారం ఇవాళ టీచర్స్ డే కూడాను. అలాగే రేపు కూడా వచ్చి దర్శనం చేసుకుందాము.